దేవుడు మనకిచ్చిన కృప చొప్పున మనము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భయంకర అపాయకరమైన కాలంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృప చేత కాపాడుతున్నాడు. మనం ఆలోచన చేస్తున్నట్లయితే మరి చివరి దినాలుగా లేక అపాయకరమైన దినాలుగా మనం ఇప్పుడు ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యానికి లేక ఈ సువార్తకి ఆటంక కలిగే పరిస్థితులు రాబోయే కాలంలో మరింత ఉండే పరిస్థితులు మనము ఒకవేళ మనం కలిగి ఉండొచ్చు, ఎదురవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము క్రైస్తవులుగా మరి దేవుని అందల విశ్వాసముతో మరి వాటిని మనము దేవుని ఎదుర్కోవడానికి కానీ లేక వాటిని మనము దేవుని బిడ్డలారా మరి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతకడానికి దేవుని బిడ్డలారా అలాంటి స్థిర విశ్వాసము నమ్మకాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మీకు తెలుసు, గత వారం అంతా కూడా మనము మరి ఎక్కువగా వినబడినటువంటి మాట లేక మనము చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. క్రైస్తవ సమాజంలో మరి ఒక వ్యక్తిగా ఎంతో పేరు ప్రతిష్టలుగా కానీ అనేక మందికి రాజ్య సువార్తను బోధించి అనేక మర్మాలతో మరి వాక్యాన్ని చెబుతూ అనేక డిబేట్లో పాల్పొంది యేసు ప్రభు దేవుడుగాను దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలారా మరి సజీవమైనదిగాను లేక దానిని వివరించి అనేక మందితో పోరాడిన వ్యక్తిగా మనము కీర్తిశేషులుగా మరి రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారిని మనం విన్నాం. ఆయన గూర్చి మీలో ఎవరైనా వ్యక్తిగతంగా ఆయన చూసారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా ఆయన గూర్చి మరి ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా దేవుని బిడ్డలారా మరి చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి. దేశము మన రెండు రాష్ట్రాల్లో కూడా అది మారు మ్రోగినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారి మృతిని బట్టి వారు మృతి చెందడం అనేది లేక వారు మరి హతసాక్షి అయ్యారా అనేది కూడా మనము ప్రభువుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులన్నీ కూడా దేవుని బిడ్డలారా అతనును హత్య లేక అతనిని దేవుని బిడ్డలారా మరి చంపినట్లుగానే ఎక్కువ పర్సెంట్ మరి చూసిన వారిగా లేక చెప్తున్న వారిని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఏది ఏమైనా వారు క్రైస్తవ లోకంలో మరి వారు చేసిన గొప్ప పరిచర్యను బట్టి వారు విడిచి వెళ్ళిన తల్లి, భార్య, కుమార్తె వారి యొక్క పరిచర్యలు బట్టి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే వారి కుటుంబం కొరకును వారు విడిచి వెళ్ళే పరిచర్య కొరకును వారి తల్లి, వారి యొక్క వారి యొక్క భార్య, కుమార్తె వారి యొక్క ఆదరణ కొరకు మనందరం ఒక్కసారి ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా ప్రార్థించాలని మరి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అనేక సంఘాల వారు అంతకు ముందే మరి మన నుండి కూడా అలాగా చేసిన వారుగా ఉన్నారు. మనం మరి ఈ రోజున మందిరంలో కూడుకున్నాం గనుక మనం కూడా తోటి విశ్వాసులుగా లేక క్రైస్తవులుగా మనకు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క ఆదరణ ఆ కుటుంబానికి దేవుడిచ్చినట్లు ఆయన దేవుని రాజ్యములో ఉన్నారని గ్రహించి మరి ఆయన విడిచి వెళ్ళే కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని, ఆదరణను, ఓదార్పును దేవుడు తన ద్వారా అనుగ్రహించినట్లు మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని బిడ్డలారా ఆ కుటుంబం కొరకు అందరూ కండ్లు మూసుకుని ప్రార్థించాలనే మనసు కలిగి ఆ భారభరితమైనటువంటి మనసు కలిగి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అలాగ మరి మీరు అందరూ కూడా ప్రార్థించండి. ప్రియులు మరి ప్రవీణ్ పగడాలి గారి యొక్క మరి తల్లిగారు ఉదయం సజీవురాలుగా ఉన్నది. తన భార్య చెప్పిన మాటలు మీరు వింటూ ఉన్నారు. తన కుమార్తె చెప్పిన మాటలు బట్టి లేక వారి కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క మరి భయ ఆందోళన నుండి కూడా దేవుడు వారిని రక్షించి కాపాడునట్లు వారు విడిచి వెళ్ళినటువంటి ఆయన చేస్తున్న పరిచర్య అంతటిను దేవుడు మరింత ఘనముగా జరిగించినట్లు మనందరము కూడా ప్రార్థిందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరింగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ భూమి మీద నిన్ను నమ్ముకున్న వారిగా, నిన్ను ఎరిగిన వారిగా, నిన్ను ప్రకటిస్తున్న వారిగా మాకు లోకంలో ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభా. లోకంలో ఎన్నో ప్రభా మరి శ్రమలు వస్తాయని నువ్వు ముందుగానే చెప్పావు ప్రభా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారని చెప్పబడి ఉన్నది ప్రభా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని మరి చంపుతారు, మీ ప్రాణం తీయటానికి కూడా వెనుతిరగరని ప్రభా నీవు చెప్పిన మాటలు ఇవి ఉన్నావు ప్రభా. అలాగా ఈ మధ్య కాలంలో మా యొక్క ప్రభా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ప్రాంతంలో ప్రభా మరి నీ దాసుడు మరి ప్రభా ప్రవీణ్ గారు పగడాలి గారు ప్రభా మరి చనిపోవటం అనేది ప్రభా మరి అనేక మంది క్రైస్తవ లోకంలో ప్రభా అది ఎంతో దుఃఖాన్ని, వేదనను కలిగించింది.
ఇగో ప్రభా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ఉండే ప్రదేశము కనుక ఆ ప్రాంత ప్రజలు కూడా ప్రభా ఎంతో దుఃఖపడ్డారు. మా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆయనను బట్టి ప్రభా మరి నిన్ను ఓ ప్రభా ఘనపరిచినటువంటి విధానం కనబడుతున్నది. ఏది ఏమైనా నీ దాసుడు మరి ఎక్కడో బ్రతికి ఉండగా ఆయన చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి, నీ పరిచర్యని బట్టి అనేక మంది మార్పు రక్షణ కొరకు నీవు నిజమైన దేవుడిగా వారు అనేక విషయాల్లో ప్రభా ఆయన నిలబడి చెప్పగలిగిన ధైర్యాన్ని నీ దాసుడికి మీరు ఇచ్చారు ప్రభా. ఏది ఏమైనా మరి ప్రభా నీ దాసుడు మరి నువ్వు ప్రభా మరి అతడు ఈ లోక యాత్రను లేక తన యొక్క జీవిత యాత్రను ప్రభా మరి ప్రభా ఏ రకంగా ముగించాడనేది నువ్వు ఎరిగిన దేవుడు గనుక నీ కొరకు అతడు బలి అయినట్టుగా లేక సాక్షిగా సాక్షి అయినట్లుగా కూడా మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభా. ఏది ఏమైనా రాబోయే కాలంలో ప్రభా నీ సేవక పరిచర్య జరగాలంటే ఇకను కొంత ప్రభా మాకు ఆదరణ మీ నుండి కలగాలి ప్రభా. ప్రభుత్వం నుండి, అధికారుల నుండి ప్రభా మాకు ఆదరణ కలిగినట్లును అటు విధముగా ప్రభా నీ రాజ్య స్వార్థ ప్రకటింపబడినట్లు నీ కృపను అనుగ్రహించమని నీ దాసుడు విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబానికి ఆదరణ, ఓదార్పును, ధైర్యాన్ని మీ నుండి వారికి అనుగ్రహించమని, అలాగ వారు విడిచి వెళ్ళిన పరిచర్యలన్నిటికీ ప్రభు నీ సహాయం వలన అవి మరింత అభివృద్ధి పొందటానికి, విస్తరించబడటానికి మీరు సహాయం చేయమని స్థానిక మా యొక్క సంఘం నుండి కూడా వారి కొరకు, వారి విడిచి వెళ్ళి కుటుంబం కొరకు ప్రభు ప్రార్థిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.